హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, చక్కని కొరమేను సూపర్ ఇష్టం కదా అందరికీ. ఆ కొరమేనులో ఇవి చిన్నవి ఎంత బాగుంటాయో తెలుసా మీకు? ఈ చిన్న వాటితో ఫ్రై చేసామంటే ఒక్కొక్క ముక్క ఒక వెన్న లడ్డూలాగా వెళ్ళిపోతుంది. అంత టేస్టీగా ఉంటాయి. నాలాగా డీప్ ఫ్రైలు ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ అండ్ బెస్ట్ టేస్టీ ఫిష్ ఫ్రై అన్నమాట. సో వీటిని మనం సావడాలు అని కూడా అంటాము, బట్ మామూలుగా చెప్పాలంటే కొరమేను పిల్లలు అన్నమాట. సో ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అండ్ వాటి ముక్కల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, మసాలా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి తురుము ఇలా వేసి కలిపేసామన్నమాట. సో కొబ్బరి తురుము నేను కొంచెం లావుగా ఉండే కన్నాలున్న గ్రీటర్తో చేశాను, ఎందుకంటే కొంచెం ఉల్లి ముక్కల్లాగా చూడడానికి బాగుంటాయి. అలాగే ఫ్రై అయిన ఆయిల్ని రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, అంటే ముక్కలు లైట్గా ఒక సైడ్ మునిగేలాగా ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటే అసలు స్మెల్కి కూడా సూపర్గా తినాలనిపిస్తుంది. అండ్ ఈ చూసారా, కొబ్బరి తురుము ఇలా ఉండడం వల్ల రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇష్టం లేదు అనుకుంటే మనకి సన్నగా చిన్నగా తురుముకొని వేసుకున్నా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. మరి మీరు కూడా ఈసారి మార్కెట్ వెళ్ళినప్పుడు ఈ ఫిషెస్ ట్రై చేస్తారు కదూ? ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం వెరైటీ కిట్టు ఛానల్లో ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ రెసిపీని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయడం నాది గ్యారంటీ. థ్యాంక్ యూ.